అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కతు. సూరే ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 170 నుంచి 180. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నెంబర్ 171. అల్లా వరాల పట్ల, ఆయన అనుగ్రహం పట్ల వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. అల్లా విశ్వాసుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడన్న విషయం కూడా వారిని ఎంతగానో సంతృప్తపరిచింది. ఇక్కడ అమరగతుల సంతోషాన్ని మరోమారు ప్రస్తావించి వారికి సంతోషం తప్పకుండా లభించి తీరుతుందని నొక్కి చెప్పబడుతున్నది. అలాగే మరో విషయం ఏమిటంటే, వారి ఈ సుఖ సంతోషాలకు కారణం భయం, దుఃఖంతో కూడుకున్న పరిస్థితులు దూరం అవ్వటం ఒక్కటే కాదు, అల్లా ప్రసాదించిన అనంతమైన వరాలను, అనుగ్రహాలను చూచిన తరువాత వారి హృదయాంతరాలలో ఆనందంతో పరవశిస్తాయి. మరి కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం వారికి కలిగిన మొదటి సంతోషానికి కారణం ప్రపంచంలో తమ వెనుక ఉండిపోయిన తమ సహోదరులు, రెండవ సంతోషానికి కారణం అల్లా ఒసగిన అనంత అనుగ్రహాలు. ఆయత్ నెంబర్ 172. ఎవరైతే తీవ్రంగా గాయపడిన తరువాత కూడా అల్లా మరియు అల్లా ప్రవక్త ఆజ్ఞలను శిరసావహించారో, వారిలో ఎవరైతే సదాచరణ చేసి భయభక్తులతో మసులుకున్నారో వారి కొరకు గొప్ప పుణ్యఫలముంది. ఉహుద్ యుద్ధం నుండి మక్కాకు తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ముష్రికులకు ఒక ఆలోచన తట్టింది. తాము మదీనాపై దండెత్తే సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకున్నామని, ముస్లింలు అన్ని విధాలుగాను ధైర్య సాహసాలను కోల్పోయి పలాయనం చిత్తగిస్తున్న తరుణంలో తాము కనుక మదీనా నగరంపై దాడి జరిపి ఉంటే ఇస్లాం వృక్షం కూకటి వ్రేళ్లతో పెకలించబడేది కదా అని కురైషులు బేరీజు వేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అటు మదీనాలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శత్రువులు ఏ క్షణంలోనైనా మరోసారి మదీనాపైకి దండెత్తి వస్తారని అనుమానించారు. అందుకే తన సహచరులతో సంప్రదింపులు మొదలెట్టారు. అప్పటికే యుద్ధంలో అపారమైన ధనప్రాణ నష్టం సంభవించి బాధాతప్త హృదయంతో ఉన్న ప్రవక్త ప్రియ సహచరులు తమ నాయకుని ఆదేశంపై ఆత్మరక్షణకు సిద్ధమైపోయారు. మదీనాకు 8 మైళ్ళ దూరాన ఉన్న హమ్రావుల్ అసద్ వద్ద మోహరించారు. ఆ సమాచారం అటు ముష్రికులకు చేరిపోయింది. దాంతో మదీనాపై దాడి చేయటానికి ఇది సరైన సమయం కాదని తలపోసి మక్కా ముష్రికులు తోక ముడిచారు. ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో కలిసి మదీనాకు వాపసు అయ్యారు. ఈ ఆయతులో ప్రవక్త సహచరుల్లోని ఈ విధేయతా భావం కొనియాడబడింది. మరి కొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం ఈ ఆయతు అబూ సుఫ్యాన్ హెచ్చరిక నేపథ్యంలో అవతరించింది. వచ్చే ఏడాది బద్రే సుఖ్రాలో మీకు మాకు మధ్య పోరు జరుగుతుందని అబూ సుఫ్యాన్ హెచ్చరించారు. ఆయన అప్పటికింకా ముస్లిం కాలేదు. అతని సవాలును స్వీకరిస్తూ ముస్లింలు దైవానికి, దైవ ప్రవక్తకు పూర్తి విధేయతను కనబరుస్తామని ముందుకు వచ్చారు. శక్తి వంచన లేకుండా పోరాడతామని మాటిచ్చారు. అయితే ఈ చివరి అభిప్రాయం రాబోయే ఆయతు భావంతో సమరసం చెందటం లేదు. ఆయత్ నెంబర్ 173. అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు, మీరు వారికి భయపడండి అని ప్రజలు వారితో అన్నప్పుడు ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా మాకు అల్లా చాలు, ఆయన చాలా మంచి కార్యసాధకుడు అని వారు అన్నారు. హమ్రావుల్ అసద్ సందర్భంగా కొంతమంది ఇది బద్రే సుగ్రాలో జరిగిన సంఘట అని చెబుతారు. అవిశ్వాసుల నాయకుడైన అబూ సుఫియాన్ కొంతమందికి ధనం ఇచ్చి వారి చేత ముస్లింలలో వదంతుల్ని వ్యాపింపచేశాడు. మక్కాకు చెందిన ముష్రికులు సర్వ విధాల యుద్ధానికి సన్నద్ధులై వస్తున్నారన్నది ఆ వదంతుల సారాంశం. దీనివల్ల ముస్లింల శిబిరాలలో కలవరం పుట్టాలని, వారు ధైర్య సాహసాలను వీడి పరస్పరం విభేదించుకోవాలని అవిశ్వాసులు ఆశించారు. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం షైతాన్ తన మూకల చేత ఈ పుకార్లు పుట్టించాడు. అయితే ముస్లింలు ఈ రకమైన వదంతులకు ఏమాత్రం తొణకలేదు సరికదా. ద్విగుణకృత విశ్వాసంతో, సమధికోత్సాహంతో ప్రతికూల పవనాలకు ఎదురీదడానికి నిశ్చయించుకున్నారు. ముస్లింలలోని
ఆ భావాన్ని ఇక్కడ విశ్వాసంలో పెరుగుదలగా సూచించడం జరిగింది. ఎందుకంటే విశ్వాసం ఈమాన్ ఎంత గట్టిగా ఉంటే సంకల్పం కూడా అంతే దృఢంగా ఉంటుంది. మనిషిలో పోరాట భావం, స్ఫూర్తి కూడా అప్పుడే పుట్టుకు వస్తాయి. ఈ ఆయత ద్వారా తేట తెల్లమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే ఈమాన్, విశ్వాసం అనేది పెరగకుండా, తరగకుండా ఖనిజంలాగా పడి ఉండే వస్తువు కాదు. అందులో హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. హదీసువేత్తల అభిప్రాయం కూడా ఇదే. కష్టకాలంలో విశ్వాసులనబడేవారు తమ ప్రయత్నాలు తాము చేస్తూనే సర్వలోక ప్రభువు, కార్యసాధకుడు అయిన అల్లాపై పూర్తి భరోసా చేస్తారు. అందుకే హస్బునల్లాహు వ ని'మల్ వకీల్, మాకు అల్లా చాలు, ఆయన అత్యుత్తమ కార్యసాధకుడు అనే వచనాన్ని అత్యధికంగా పఠిస్తూ ఉండటం మహత్పూర్వక విషయం అని హదీసులు చెబుతున్నాయి. సహీ బుఖారీ తదితర గ్రంథాలలోని ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను అగ్నిలో పడవేసినప్పుడు ఆయన నోట ఈ వచనమే వెలువడింది. ఆయత్ నెంబర్ 174. తత్ఫలితంగా వారు అల్లా ప్రసాదించిన వరాలతో, అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికెలాంటి కీడు కలగలేదు. వారు అల్లా ప్రసన్నతను అనుసరించారు. అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు. ఇక్కడ వరం నీమతున్ అంటే శాంతి అని, అనుగ్రహం ఫజ్ల్ అంటే లాభం అని అర్థం. బద్రే సుఘ్రాలో వర్తకం ద్వారా ముస్లింలకు ఇది ప్రాప్తించింది. బద్రే సుఘ్రా వద్ద మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వర్తక బిడారు వద్ద సరకు కొని విక్రయించారు. తద్వారా వచ్చిన లాభాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులందరికీ పంచిపెట్టారు. ఆయత్ నెంబర్ 175. నిజానికి ఈ వార్త అందజేసిన వాడు శైతాను. వాడు తన మిత్రుల గురించి మీకు భయపెట్టాడు. కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి. మీరు విశ్వాసులైతే నాకు భయపడండి. మీ శత్రువులు ఎంతో బలవంతులని వాడు మీకు నూరిపోశాడు. ఈ మాటలకు మీరు నీరుగారిపోతారని వాడు అనుకున్నాడు. వారు మీ మధ్య వదంతుల్ని వ్యాపింపచేస్తున్నప్పుడు మీరేమాత్రం ఖేదపడకుండా మీరు నాపైనే ఆధారపడండి. నా వైపుకే మరలండి. మీకు నా సహాయం చాలు. నేను మీకు అండగా ఉండి మీ కార్యం సాధించి పెడతాను. వేరొక చోట తాకీదు చేసినట్లు, ఏమిటి అల్లా తన దాసునికి సరిపోడా? మరో చోట ఇలా అనబడింది, నేను నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తారు అని అల్లా రాసి పెట్టేశాడు. ఆయత్ నెంబర్ 176. ఓ ప్రవక్త, అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోతున్న వారిని చూసి నువ్వు దిగులు చెందకు. వారు అల్లాకు ఏమాత్రం కీడు కలిగించలేరు. వారికి పరలోకంలో ఎలాంటి భాగము ఇవ్వరాదన్నది అల్లా ఉద్దేశం. వారి కొరకు ఘోర శిక్ష కలదు. ప్రజలంతా ఇస్లాం స్వీకరించాలన్నది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోరిక. అందుకే వారి ధిక్కార వైఖరి ఆయన్ని మనస్తాపానికి లోను చేసేది. అందుచేత నీవు దిగులు చెందకు. వీళ్ళు అల్లాకు ఎలాంటి కీడు కలిగించలేరు. పైపెచ్చు వీళ్ళు తమ పరలోక జీవితాన్నే పాడు చేసుకుంటున్నారు అని అల్లా సల్లల్లాహు అలైహి వసల్లంని ఓదార్చాడు. దైవ ప్రవక్తలు మానవుల శ్రేయోభిలాషులై ఉంటారన్న దానికి ఇది మచ్చుతునక. ఆయత్ నెంబర్ 177. విశ్వాసానికి బదులుగా అవిశ్వాసాన్ని కొనేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాకు అపకారం చేయలేరు. పైగా వ్యధాభరితమైన శిక్ష వారి కోసం సిద్ధం చేయబడి ఉంది. ఆయత్ నెంబర్ 178. మేము ఇస్తున్న అవకాశాన్ని అవిశ్వాసులు తమ పాలిట మేలైనదని భావించరాదు సుమా. వారు తమ పాపాల పుట్టను పెంచుకోవటానికే ఈ అవకాశం ఇస్తున్నాం. అవమానభరితమైన శిక్ష వారి కోసమే ఉంది. ఈ ఆయతులో అల్లా వివిధ జాతులకు వ్యవధినిచ్చే తన విధానాన్ని విశదీకరించాడు. ఆయన తన ప్రణాళికలను అనుసరించి సత్య తిరస్కారులకు, ముష్రికులకు గడువు ఇస్తూ పోతాడు. తాత్కాలికంగా వారికి సిరి సంపదల్ని, సంతానాదుల్ని, అధికారాలను కూడా ఇస్తాడు. దేవుడు వారికి అపారంగా అనుగ్రహిస్తున్నాడని ప్రజలు తలపోస్తారు. అయితే ఈ మహాభాగ్యాలను అనుభవించేవారు వీటిని దైవ అనుగ్రహాలుగా భావించి దైవ విధేయత మార్గాన్ని అవలంబిస్తే సరి. లేకుంటే ఈ దైవకృపే వారి పాలిట దేవుని గడువుగా పరిణమిస్తుంది. పర్యవసానంగా వారి పాపం పండుతూ పోతుంది. తిరస్కార వైఖరిలో, తలబిరుసుతనంలో వారు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతారు. భువిలో చెలరేగిపోతారు.
కడకు దేవుడు వారిపై తన కొరడాను గులిపిస్తాడు. శాశ్వతమైన నరకాన్ని వారి నివాస స్థానంగా ఖరారు చేస్తాడు. ఈ అంశాన్ని అల్లా దివ్య ఖురాన్లో అనేక చోట్ల ప్రస్తావించాడు. ఉదాహరణకు మొమినూన్ సూరాలో చూడండి. మేము వారి సిరి సంతానాదులలో వృద్ధి వసగుతూ ఉంటే వారికి మేలు చేయడంలో మేమే తొందరపడుతున్నామని వారు అనుకుంటున్నారా? లేదు, వారు అసలు విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. ఆయత్ నెంబర్ 179. అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరిచే వరకు అల్లా విశ్వాసులను ఇప్పుడున్న స్థితిలోనే వదిలిపెట్టాడు. అలా అని అల్లా మీకు అగోచర విషయాలను తెలుపడు. పైగా అల్లా తన ప్రవక్తలలో తాను కోరిన వారిని ఇందుకోసం ఎన్నుకుంటాడు. అందుచేత మీరు అల్లాను ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మీరే కనుక విశ్వసించి దైవభీతి పరులుగా మసలుకున్నట్లయితే మీకు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అందుకే అల్లా తప్పకుండా పరీక్ష పెడతాడు. తద్వారా తన మిత్రులను బహిరంగపరుస్తాడు, శత్రువులను అవమానానికి గురి చేస్తాడు. విశ్వాసులను ఓరిమి గల వారిని ఒకవైపుకు, కాపట్యం వైరభావం గల వారిని మరోవైపుకు స్పష్టంగా విడదీయడానికే అల్లా వారిని కష్టాలకు లోను చేస్తాడు. ఉహూద్ యుద్ధంలో చేసినట్లుగా మీకు అగోచరాల జ్ఞానం ఎలాగూ లేదు. నిజమైన నమ్మదగ్గ సహచరులెవరో, విశ్వాసఘాతకులెవరో స్పష్టంగా తేలిపోవాలంటే మీకు ఇలాంటి కఠిన పరీక్షలు ఎదురవడం చాలా అవసరం. ఇలాంటి సందర్భాలలోనే వ్యక్తుల నిజస్వరూపం బయటపడుతుంది. అగోచర విషయాలను తెలియజేయడం దైవ విధానం కాదు. అయితే తాను కోరిన ప్రవక్తలలో కొందరికి కొన్ని విషయాలను ఆయన తెలియజేస్తాడు. తద్వారా ప్రవక్త తన జాతి ప్రజలలో దగాకోరులెవరో, వారి కార్యకలాపాలేమిటో, వారు పన్నుతున్న కుతంత్రాల వల్ల ధర్మపదంలో ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయో తెలుసుకుంటాడు. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఎవరో ఒకరిద్దరు ప్రవక్తలకు సంకేతప్రాయంగా ఈ సంగతి తెలియజేయబడుతుంది. అంతేగాని ఇది సర్వసాధారణ విషయం ఎంత మాత్రం కాదు. అల్లా తలచనంత వరకు ప్రవక్తలు సైతం కపటుల లోపలి విషయాలను, వారి మదిలో మెదులుతున్న కుయుక్తులను పసిగట్టలేరు. తౌబా సూరాలోని 101 ఆయతులు అల్లా తన ప్రవక్తను ఉద్దేశించి ఈ సంగతి చెప్పాడు. ఓ ప్రవక్త, పల్లెటూరి వాళ్ళలోనూ మదీనా వాసుల్లోనూ పుట్టుకువచ్చిన కపటులను మీరు ఎరుగరు, మేము వారిని ఎరుగుదుము అని జాగరూకపరిచాడు. దీని మరో భావం ఇది కూడా కావచ్చు. అగోచర జ్ఞానాన్ని మేము కేవలం ప్రవక్తలకు మాత్రమే ప్రసాదిస్తాము. ఎందుకంటే వారి బాధ్యతల రీత్యా ఈ జ్ఞానాన్ని వారికి ప్రసాదించడం అవసరం. ఈ వహీ దైవవాణి మరియు అగోచర వ్యవహారాల ఆధారంగానే వారు జనులను దైవ మార్గం వైపుకు పిలుస్తారు. వీటి ఆధారంగానే వారు తమను దైవ ప్రవక్తలుగా నిరూపించుకుంటారు. ఈ విషయమే ఖురాన్లో మరో చోట ఈ విధంగా పేర్కొనబడింది. రహస్య జ్ఞాని ఆయన మాత్రమే. ఆయన తన రహస్యాలను తానెన్నుకున్న ప్రవక్తకు తప్ప ఎవరికీ తెలుపడు. సూర జిన్ ఆయత్ నెంబర్ 26-27. దీని ద్వారా బోధపడేది ఏమిటంటే ప్రవక్తలకు వారి నబువత్ బాధ్యతలకు సంబంధించిన అగోచర విషయాలు మాత్రమే తెలుపబడతాయి. అంతేగాని మా కాన మా యకూను అంటే జరిగినవన్నీ, భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ వారికి తెలుపబడవు. కొంతమంది మిథ్యావాదులు ఈ రకమైన అగోచర జ్ఞానం ప్రవక్తలందరికీ ఉంటుందని చెబుతారు. మరికొందరైతే పరిశుద్ధులైన ఇమాములను కూడా అగోచర జ్ఞానం ఉంటుందని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. అది శుద్ధ అవివేకం. ఆయత్ నెంబర్ 180. అల్లా తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు ఆ పిసినారితనం తమ పాలిట మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి పాలిట హానికరం. పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయ దినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది. భూమి ఆకాశాల వారసత్వం అల్లాకే చెందుతుంది. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. అల్లా ప్రసాదించిన సిరి సంపదల్లో నుంచి అల్లా మార్గంలో ఖర్చు పెట్టడానికి వెనుకాడే పరమ పీనాసి గురించి ఇలా చెప్పబడింది. వాడు విధిగా చెల్లించవలసిన జకాత్ను కూడా ఇవ్వడు. ప్రళయ దినాన అలాంటి లోభి ధనాన్ని అత్యంత భయంకరమైన విషపూరిత సర్పంగా మార్చి అతని
మెడలో హారంగా వేయబడుతుందని సహీ బుఖారీ హదీసులో వచ్చింది. ఆ సర్పం అతని దవడలను పట్టుకొని, నేను నీ సంపదను, నీవు కూడబెట్టిన ఖజానాను అని అంటుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.